ఈ తెలంగాణలో సుమారు 2.5 సంవత్సరాల క్రితము ఏర్పడ్డ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీల పేరు మీద 5 డిక్లరేషన్ల పేరు మీద సుమారు 400 పై చిలుకు హామీలతోటి ఏర్పడ్డ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రోజు ఏ హామీని పూర్తిగా అమలు పరచక ఏదైతే రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన భాగస్వాములైన ఉద్యోగాల ఉసురు తీసుకుంటా ఉన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగ రిటైర్మెంట్ వాళ్ళ గోస చెప్పలేనంత దేశంలో ఎక్కడ లేదు. కేవలం తెలంగాణలోనే ఉపాధ్యాయులకు సుమారు 5 డిఏలు 2024 నుండి బకాయిలు. దేశంలో ఏ రాష్ట్రంలో లేదు 5 డిఏలు బకాయిలు. దాంతో 2023 నుండి పెండింగ్ లో పిఆర్సి. అదే విధంగా ఇంతకు ముందు 1 నెల లోపల సరెండర్ లీవ్స్ క్లియర్ చేసేవాళ్ళు ఇప్పుడు కనీసం సంవత్సరం కాలం పడతా ఉంది. మెడికల్ ట్రీట్మెంట్ బిల్స్ కూడా రావడం లేదు. ఎవరైనా ఎంప్లాయీస్ అయితే వాళ్ళ పరిస్థితి ఘోరాతి ఘోరం. వాళ్ళు దాచుకున్న డబ్బులు, వాళ్ళు కూడబెట్టుకున్న డబ్బులు ప్రభుత్వం దగ్గర జీపీఎఫ్ కానీ గ్రాట్యుటీ కానీ కమ్యూనిటీ ఎడ్యుకేషన్ అనగా జీతాన్ని 40% వాళ్ళు అమ్ముకుంటారు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఏదో ఈ రిటైర్మెంట్ వాళ్లకు ఇస్తున్న బెనిఫిట్ లో 200 కోట్లు విడుదల చేసిండ్రు. ఈ ప్రభుత్వం పాలసీ ఏంటిదంటే భోజనం పెట్టయ్యా అంటే చేతుల తీర్థం పెట్టి అన్ని కూడా మమ అనిపించుకునే ప్రభుత్వం ఇది. అకునూరు మురళీ కమిషన్ వెబ్సైట్ రద్దు చేయాలా, ఇంటర్ బోర్డు విలీనం చేయాలా, 12వ తరగతిలో పరీక్షలు పెట్టాలట, ఉత్తీర్ణత శాతాన్ని 34 నుంచి 40% పెంచాలా. ఇవన్నీ చూస్తా ఉంటే ఈ తుగ్లక్ చర్య మాదిరి కనిపిస్తా ఉంది. ఉద్యోగులకు, రిటైర్ ఉద్యోగులకు, టీచర్లకు రావాల్సిన బకాయిలు కానీ, పెండింగ్ బిల్లులు కానీ, మెడికల్ బిల్లులు కానీ వెంటనే విడుదల చేయాలా లేదా అంటే వాళ్ళ ఆగ్రహానికి గురైతారు. ఈ రోజు ప్రారంభించిన ఈ మద్దతు మీకు, మీ కోరికలు మీ డిమాండ్ తీర్చే వరకు భారతీయ జనతా పార్టీ ఉంటుందని మీ అందరు కూడా మేము హామీ ఇస్తా ఉన్నాం. ఈ 16వ తారీఖు నుండి ప్రారంభమయ్యే అసెంబ్లీలో తప్పకుండా ఈ సమస్య పైన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు అందరం కలిసికట్టుగా ఈ సమస్యల పైన మేము చర్చిస్తాం, డిమాండ్ చేస్తామని తెలియజేస్తూ